మై ఛానల్ శ్రీలు నిదేటి వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్స్లో ఏం చేద్దాం, మీ తమ్ముళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ దానికోసం కొంచెం నేను చెప్పబోతున్నా ఏంటంటే, యాక్చువల్గా ఇంట్లోని సొరకాయ అంటే బాటిల్ గోడ్ ఇంగ్లీష్లో, అది మీకు తెలిసిందే. సో ఆ సొరకాయతో ఏదైనా ఐటెం చేస్తానంటే మా ఇంట్లో చూడాలి. సొరకాయ పప్ప యావరేజ్ కూర చేసావా, బిలో యావరేజ్. ఇది సొరకాయ అనేది వెళ్ళాలి కదా కడుపులోకి, ఎలాగోకలాగా అనేది ప్లాను. బట్ ఏం చేసినా వీళ్ళు అబ్జెక్షన్స్ పెడుతూనే ఉన్నారని, సరే దీంతో అయితే సొరకాయ గారెలు చేద్దాము అనిపించింది. ఆయిల్ ఐటమే, బట్ స్నాక్స్గా పర్లేదు, ఓకే అనిపిస్తుంది. లేదు అనుకుంటే లంచ్కి అనుకుంటే పక్కన సాంబార్ చేసుకొని వేడివేడి రైస్ చేసుకొని ఈ వడలు చిన్న చిన్న ముక్కలు వేపుకొని రైస్లో పెట్టుకొని సాంబార్ అద్దుకొని తింటుంటే అది చాలా బాగుంటుంది. లేదనుకుంటే యాజ్ యూజువల్ ఈవినింగ్ స్నాక్స్ కిందైనా బాగుంటుంది. తర్వాత అది స్టోర్ చేసుకుని 1 or 2 days కూడా ఉంటుంది. ఎప్పుడైనా అలా స్నాక్స్లో మళ్ళీ పెట్టడానికి కూడా చల్లగా అయిపోయినా బాగుంటాయి, వేడివేడిగా కూడా బాగుంటాయి. ఇట్స్ గుడ్, చాలా చాలా బాగుంటాయి. నా సజెషన్ అయితే, నేను ఆల్రెడీ ఇంట్లో చేస్తూ ఉంటున్నాను కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మీకు ఆ రెసిపీ నేను చూపించాలనుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ బాటిల్ గోడ్కి 2 కప్పులు తురుము వచ్చిందండి, ఇది 2 కప్పులది. నెక్స్ట్ చాప్డ్ ఆనియన్ 1 cup, సుజీ రవ్వ 1 cup, నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్. ఇది పచ్చిమిర్చి అయితే ఈ 7 పచ్చిమిర్చి, ఒక ఇంచు అల్లం. నెక్స్ట్ 2 cups ఆఫ్ రైస్ ఫ్లోరా, బియ్యం పిండి. నెక్స్ట్ ఇవి వేయించిన శనగ పలుకులు పౌడర్, ఇది అది 1 cup. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు. ఈ కప్పుతోని నేను సొరకాయ తురుము తీసుకుంటున్నానండి. ఇదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ నేను చెప్తాను మీకు. ఇలా తగిన మెజర్మెంట్స్ వేసుకుంటే కనుక చాలా సాఫ్ట్గా, నీట్, క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ కప్పుతో 2 కప్పులు నేను తీసుకుంటున్నాను. సొరకాయ అనేది 2 కప్పులు ఇది. నెక్స్ట్ అదే కప్పుతో మనం రైస్ ఫ్లోర్ కూడా తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే 2 కప్పులు ఇప్పుడు తీసుకుంటాను, కానీ మనం కలుపుకునేటప్పుడు మాత్రం చూసుకోవాలి. ఒక 1/2 కప్పు పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఎందుకంటే సొరకాయలోని వాటర్ బట్టి మనం కావాలంటే యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ 1/2 కప్పు. లేదనుకుంటే అదే సరిపోయింది అనుకుంటే కనుక ఇంకా నెక్స్ట్ మనం కలిపేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ తెలుస్తుంది మనకి ఆల్రెడీ ఇలా కలుపుకునేటప్పుడేను. బట్ మళ్ళీ సుజీ రవ్వ 1 cup యాజ్ యూజువల్ వేసేసుకుంటాం. నెక్స్ట్ చాప్డ్ ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక చేసుకున్నాం కదా అల్లంను, ఆ పేస్ట్. నెక్స్ట్ పల్లీలు, గ్రౌండ్ నట్స్ పౌడర్, ఎందుకంటే మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతాయి అన్నట్లు. ఇది కొత్తిమీర, తగిన సాల్ట్ వేసుకుంటాము రుచికి సరిపడగా. కావాలంటే మధ్యలో టేస్ట్ చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ దీన్ని అయితే ఇలా కలుపుకుంటాము. కలుపుకునేటప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, ఓన్లీ మనకి దీంట్లో ఆనగాయలో వచ్చిన వాటర్ మాత్రమే. చూడండి, లేత సొరకాయ వల్ల నాకైతే ఆ 2 కప్పుల బియ్య పిండి పట్టేసిందండి. ఇగో కప్పు కలుపుకుంటే ఇగోండి ఇలా మనకి గార్లి పిండిలా ఉండాలి. ఇలాగా మంచి వాటర్ కొంచెం పట్టుకుంటామండి, ఎందుకంటే ఇది గారెలు వేసుకోవడానికి అన్నట్లు కొంచెం వాటర్ తడి చేసుకొని మనం అప్పుడు ఇది గారెలు వేసుకుందాం. ఒక పేపర్ మీద వేసుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం పెద్ద ముద్దలుగా చేసుకుంటే పెద్ద పెద్ద వడలు వస్తాయి అన్నట్లు. ఇదేంటంటే మనం ఒక 1/2 inch థిక్నెస్తో ఇలా అద్దుకుందామండి. అలా అయితే కనుక క్రిస్పీగా ఉంటాయి, బాగుంటాయి. కొంచెం మరీ మందంగా కాదు, మరీ పలుచగా కాదు, మీడియంగా ఇలా అద్దుకొని చిన్న హోల్ పెడదాం, ఎందుకంటే బాయిల్ అవ్వడానికి అన్నట్లు. ఇది పెట్టుకొని ఇలా వేసుకుందాం. జస్ట్ రెండోది కూడా అలాగే వేస్తున్నాను. చూడండి, అది బాయిల్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. చిన్న మంట మీద అది బాయిల్ అవుతుందండి. అది అయ్యేలోపు అయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఫ్యామిలీలోని ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక పాప, 8 ఏళ్ళ పాప ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే కొత్తగా ఒక కార్ కొనుక్కున్నారు.
ఆ కారుతోని వాళ్ళు ఆ కారులో కూర్చొని పూజ కోసమని గుడికి వెళ్ళారు, చక్కగా పూజ చేయించుకున్నారు. చాలా ఆనందంగా వాళ్ళు ఒక ట్రిప్కి, అంటే అదే రోజు సేమ్ డేనే ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా లాంగ్ డ్రైవ్లో కార్కి చాలా యాక్సిడెంట్ అవుతుంది. అయితే అదేమైందంటే ఇంకా వాళ్ళ ముగ్గురికి అయితే ఏం అవ్వలేదు, కాకపోతే కార్ అయితే చాలా డ్యామేజ్ అయిపోయింది అనమాట. అయిపోయిన వెంటనే ఇంకా ఆ భార్యాభర్తలు ఇద్దరు అదేంటి కొన్ని రోజే ఎలా అయింది అనేసి కొంచెం సాడ్గా అనుకుంటున్నారు. లేదు, ఈ కార్ అయితే మనం వెళ్ళిన వెంటనే అమ్మేద్దాము, అసలు వద్దు మనకి ఇది, ఇంత మనకి ప్రాణాల మీదకి తెచ్చిన వస్తువు అయితే మనకు వద్దే వద్దు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అనుకుంటే అప్పుడు ఆ 8 ఏళ్ల పాప చెప్తుంది, డాడీ ప్లీజ్ డాడీ అస్సలు కార్ అయితే అమ్మద్దు, ఇది మన లక్కీ కార్ ఈ రోజు నుంచి, ఎందుకంటే ఇది మన ముగ్గురు ప్రాణాలు ఈరోజు కాపాడింది కదా, సో ఎందుకు మనం అమ్మడం ఎందుకు, ఇది మన లక్కీ కార్ ఎప్పటికీ మెమొరీగా ఉంచుకుంటాను, నా పెద్ద వరకు కూడా మెమొరీగా ఇంట్లో ఉండాలి, ఎందుకంటే నా తల్లిదండ్రులు నా ప్రాణం కాపాడిన కార్ ఇది. సో కారు డ్యామేజ్ అయింది కానీ మనకి ఏం అవ్వలేదు అంటే అర్థం ఏంటి, అది మన ప్రాణాలు కాపాడింది. సో మనం ఎలా ఆలోచిస్తామో మన ఆలోచన విధానం బట్టే ఉంటుంది ఏ విషయమైనా అని. ఆ పేరెంట్స్ అలా థింక్ చేశారు, 8 ఏళ్ళ వయసు అమ్మాయి ఇలా థింక్ చేసింది. సో స్టోరీ అయితే ఒకటే, కాకపోతే మనం తీసుకునే విధానం బట్టే ఉంటుంది ఏదైనా, అంతే. ఈ చిన్న స్టోరీ మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటాను. గారెలు ఏవైనా చూద్దాం, ఉల్టా చేద్దాం. క్రిస్పీగా బాగా ఫ్రై అయ్యాయండి, భలే ఉన్నాయి చూడడానికి, మంచి కలర్లో. చూడండి చూడండి మంచిగా వచ్చాయి కలరు. అమ్మి సొరకాయ వడలు అయితే రెడీ అయిపోయి, ఇప్పుడైతే మనం టేస్ట్ చేసేద్దాం. చాలా బాగున్నాయి, క్రిస్పీగా, చూడడానికి అయితే లుక్ అలా ఉంది, తిని చెప్తాను. చాలా బాగుందండి. యాక్చువల్గా మీరు దగ్గర నుంచి చూడండి, ఇలాగ సొరకాయ మనం తురుముకున్నాం కదా, అదంతా అలా ఉంటూ మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. టేస్ట్ అయితే ఈ వానాకాలంలో ఇలాంటివన్నీ తింటే చాలా చాలా బాగుంటాయి. ఏదైనా ఆయిల్ ఫుడ్స్ లిమిట్ అని మనకు తెలుసు, కానీ మంచిగా తిందాం, హ్యాపీగా ఉందాం అందరం. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసి ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.